విశాఖ జిల్లా నూర్ భాషా ముస్లిం ప్రజల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విశాఖ నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం సేవా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉమ్మడి జిల్లా నూర్ భాషా ముస్లిం ప్రజలు సుమారు 4 లక్షల కుటుంబాలు నివాసం ఉంటున్నారని, స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా వారి యొక్క సమస్యలు అనేకంగా పేరుకుపోయి ఆర్థికంగా మానసికంగా వెనుకబడిపోయారని వారు ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మటన్ వ్యాపారస్తులన్నీ అందరికీ కూడా అందుబాటులో మేకల కమ్మేళాన్ని ఏర్పాటు చేయాలి. మాంసం వ్యాపారం చేసిన అందరికీ కూడా అందుబాటులో కమ్మేళాలు ఏర్పాటు చేయాలి. మాంసం వ్యాపారం చేసిన అందరికీ కూడా అందుబాటులో కమ్మేళాలు ఏర్పాటు. ఈరోజు రాష్ట్రంలో ఈ నూరు భాషా దూదాకుల కులస్తులు 25 లక్షల జనాభా దాకా ఉన్నారు. విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 4 లక్షల దాకా ఉన్నారు. వీళ్ళ దినచర్య మాంసం వ్యాపారం. ఈరోజు వాళ్ళకి కమేళాలు విశాఖపట్నానికి చాలా దూరంలో ఉండడం వల్ల రాకపోకల అంతరాయం కలిగి చాలా వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల నగర పరిధిలోనే ఒక్కొక్క నియోజకవర్గ స్థాయిలో కమేళాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. రెండోది ఏంటంటే మా నూరు భాషా దూదేకలలోనే కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఉర్దూ పాఠశాల ఎక్కడైతే జనాభా ప్రతిపాదికన ఉర్దూ పాఠశాలలు నిర్మాణం చేసి వాళ్ళకి ఉర్దూ టీచర్లు భర్తీ చేసి ఉర్దూ నేర్చుకునే విధంగా ఇస్లాంకి సరిగ్గా పాటించే విధంగా వాళ్ళకి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలాగే ఉపాధి విద్యతో పాటు నిరుద్యోగంతో ఉన్నారు కాబట్టి రుణాలు కూడా మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే సాధికానాలు ఎందుకంటే మొన్న ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఎక్కడైతే ఈద్గాలు లేవో కబర్స్థానాలు లేవో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకుంటే మేము సర్వే చేసి వాళ్ళందరికీ కేటాయించే విధంగా చూస్తామన్నారు. ప్రభుత్వం ఆ జీవోని అమలుపరిచింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఎక్కడైతే నూరు భాషలకి కులస్తులు ఎక్కువ ఉన్నారో వాళ్ళందరికీ ఈద్గాలు నమాజ్ చదువుకోవడానికి కబర్స్థానాలు కూడా కేటాయించాలని మా యొక్క డిమాండ్. నా పేరు ఎస్కే పీర్ అండి. మేము విశాఖపట్నం నూరు భాషా సంఘం నుంచి మేము మాట్లాడుతున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ఈ కమ్మేళ కోసం మేము ఫైట్ చేయడం జరుగుతుంది. ఏ ఏరియాకి ఆ ఏరియా ఇవ్వమని ఏంటి జోన్లు వేజ్గా డివైడ్ చేయమన్నాం. గతంలో కూడా చెప్పాం. గత ప్రభుత్వాలు కూడా మేము అర్జీలు పెట్టుకోవడం అయింది. అంతకుముందు ఇదే గవర్నమెంట్ ఇంతకుముందు ఉండేది 14లో. అప్పుడు కూడా మేము మన స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. అది మన హనుమంతొక్క కమ్మేళా తీసేటప్పుడు మేము వెళ్ళి డిమాండ్స్ చేసేటప్పుడు మీకు అనుకూలంగా మేము ఏర్పాటు చేయగలుగుతాం, మాకు కొంత టైమింగ్ ఇవ్వండి, ఈ గవర్నమెంట్ కొంత సమయం ఇవ్వండి కూడా అన్నారు. ఇవ్వడం అయితే జరిగింది. అయితే దాని అనుకున్న ప్రకారం వాళ్ళు ఎటువంటి మాకు సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. మేము ఇంచుమించు 30 కిలోమీటర్ల నుంచి కూడా అదే కమ్మేళాకి వెళ్ళడం జరుగుతున్నది. వెళ్ళి వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడడం జరుగుతున్నది. ఆల్రెడీగా 2-3 ఫ్యామిలీలు కూడా నష్టపోయాయి. దానికి ఎటువంటి నష్టపరిహారాలు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారాలు అందలేదు. అందుకని మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జోన్ల వేజ్గా కమ్మేళాలు ఏర్పాటు చేసినట్లయితే స్థానికంగా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి అనుకూలంగా ఉంటుంది, వెళ్ళి రావడానికి అందుబాటులో కూడా ఉంటుంది అనేసి మేము ప్రధాన డిమాండ్గా కోరడం జరుగుతున్నది. ఈ నూరు భాషా సంఘం నుంచి కూడా మేము ఈ ప్రధాన డిమాండ్ కోరడం జరుగుతున్నది.